ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. అదే సమయంలో ఇటీవల ఓ మంత్రి చేసిన ప్రకటన ప్రజలు, టీడీపీ కూటమి నేతల్లోనూ గందరగోళం సృష్టించింది. జిల్లా పునర్వ్యవస్థీకరణపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? కొత్త ప్రతిపాదనలు, డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ప్రజలు, రాజకీయ పార్టీల మనోగతం ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేలా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై కొన్ని చోట్ల టీడీపీ మినీ మహానాడులో తీర్మానం చేయడం గమనించదగ్గ విషయం. కూటమి నేతలు కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ అంశంపై ఫోకస్ చేయడంతో చర్చ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో కూటమి సర్కారుంది. పశ్చిమ గోదావరి జిల్లాను ముక్కలు చేసిన ఘనత గత సర్కారుదే. లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా అసంబద్ధంగా, అశాస్త్రీయంగా విభజించింది అన్న విమర్శలొచ్చాయి. పచ్చని పశ్చిమ గోదావరి 3 ముక్కలైంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడిపోగా మరో 3 నియోజకవర్గాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలను ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. అప్పట్లో జిల్లాల పునర్విభజనపై తీవ్ర విమర్శలొచ్చినా వైసీపీ సర్కారు ఖాతరు చేయలేదు. ఆ తర్వాత ఆందోళన చేయడంతో కొన్ని ఉపశమన చర్యలు తీసుకుంది. ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమలను ఏలూరు జిల్లాలో, ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానంలోని గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కలిపారు. దీంతో నియోజకవర్గం ఒక జిల్లాలోనూ, ఆ స్థానంలోని మండలం మరో జిల్లాలోనూ కలిసింది. మొత్తంగా చూస్తే వైసీపీ సర్కార్ చేసిన జిల్లాల పునర్విభజన అభాసుపాలైంది. అసంబద్ధంగా జరిగిన పునర్విభజనపై పునరాలోచన చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం జిల్లాల పునర్విభజనను హేతుబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. విభజిత జిల్లాలకు పూర్వ వైభవం తీసుకొస్తారు అనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టబోయే ప్రక్షాళనపైనే అందరి చూపు ఉంది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో భారీ మార్పులుండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలి అనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. దీనికి ముఖ్య కారణం నూజివీడు స్థానం ఏలూరు పార్లమెంట్ సీటు పరిధిలో ఉండటమే. అప్పట్లో నూజివీడును ఏలూరు జిల్లాలో కలపద్దు అన్న డిమాండ్ వచ్చింది. అయినా అప్పటి వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఆ డిమాండ్ ఊపిరి పోసుకుంది. నూజివీడును ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలపాలని కూటమి నేతల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. దీనికి తోడు నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొలుసు పార్థసారథి కూడా నూజివీడును ఉమ్మడి కృష్ణా జిల్లాలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తానన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల నూజివీడులో జరిగిన ఏలూరు జిల్లా టీడీపీ మహానాడులో దీనిపై తీర్మానం చేశారు. మరోవైపు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది. ఈ స్థానంలో 4 మండలాలుండగా ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు. మిగిలిన 3 మండలాలు గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం మొత్తం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేస్తారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూటమి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక భీమవరం కేంద్రంగా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాలో
పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే 1-2 మండలాలకు సంబంధించి స్వల్ప మార్పులుండొచ్చని భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. మొత్తం మీద జిల్లాల పునర్విభజన చర్చనీయాంశంగా మారింది.